తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో సంచలనం రేపింది. అయితే ఈ కేసు దర్యాప్తులో అనేక విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆ అబ్బాయి వీడియోస్ చూస్తూ ఆ వీడియోల్లో ఉన్న క్యారెక్టర్స్ లో తనను తాను ఊహించుకునేవాడని, 27 కత్తిపోట్లతో సహస్రను చంపేసిన తర్వాత ఆ అబ్బాయి ఇంటికి వచ్చి ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడని, అలాగే తాను పెంచుకుంటున్న కుందేలుకి ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్ కి తీసుకువెళ్లాడని, అంతేకాకుండా ఆ అబ్బాయి ఎంతో బాడీ షేమింగ్ ని కూడా ఎదుర్కొన్నాడు అని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే ఎంతో ఛాలెంజింగ్ గా మారిన ఈ కేసును ట్రేస్ చేయడంలో ఆ అబ్బాయిని దగ్గర నుంచి గమనించి అనేక ప్రశ్నలు అడిగి ఈ కేసుని ఓ కొలిక్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి గారు ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసును ఎలా ఛేదించారో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. 12 ఏళ్ల పాపను చంపింది 14 ఏళ్ల అబ్బాయి అని మీ పోలీసులే తేల్చేశారు సార్. ఎందుకంటే ఈ కేసు నిజానికి మీకు కూడా సవాల్గా మారింది. అయినా సరే దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ కేసుని దర్యాప్తు చేశారు. ఆ మైనర్ బాలుని మీరు ఇన్వెస్టిగేట్ చేశారు, అతనితో మాట్లాడారు. అతని మానసిక స్థితి ఎలా ఉంది సార్? ఆ అబ్బాయి ఎలాంటి విషయాలను మీకు చెప్పాడు? అవునండి, ఇది యాక్చువల్ మనకు 18th రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిందో అయితే ఇమ్మీడియట్ కూడా అబ్బాయితో మాట్లాడడం జరిగిందండి. ఆ అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి తోటి కూడా. ఈ అమ్మాయి వయసు వచ్చి 10 సంవత్సరాలండి. అయితే ఆ రోజు మనం మాట్లాడినాం కానీ ఆ రోజు కూడా అంటే కొంత అనుమానాస్పదంగా అనిపించింది. అయితే ఆ ఇంటికి ముందు ఉన్న మనం కెమెరాలను చెక్ చేయడం జరిగిందండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగిందండి. మనకు సస్పెక్ట్స్ కింద ఒక 10-12 మందిని మనం ఐడెంటిఫై చేసుకున్నామండి. డే 1 నుంచి కూడా ఈ అబ్బాయి మన సస్పెక్ట్ లిస్ట్ లోనే ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు లాస్ట్ లా తీసుకొచ్చిన అనుకుంటారు, కానీ మనకు డే 1 నుంచి కూడా మన సస్పెక్ట్ షీట్ లో ఇతను కూడా ఉన్నాడు. ఒక 10-12 మందిని ప్రైమ్ సస్పెక్ట్ కింద తీసుకున్నామండి. తీసుకొని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోయినాం. ఈయన కాకపోవచ్చు వాళ్ళని ఎంక్వైరీ చేసిన కొద్దికి మనకు తెలుస్తుంటది కదండి అతని యొక్క మూమెంట్స్, అతను ఏమేమి చేసిండు అన్న విషయాలు, ఆ అంతకుముందు రోజు ఏం చేసిండు, ఆ రోజు ఏం చేసిండు, ఆ తర్వాత నెక్స్ట్ డే ఏముంటాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోయినామండి. ఆ తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ 6th డే రోజు ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మనకు వచ్చినాయండి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఇంజురీస్, గాయాలు ఏవైతుంటాయో ఈ గాయాల గురించి కూడా మనము ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగిందండి. నేను పర్సనల్ గా ఒక 5-6 సార్లు ఆ ఫోరెన్సిక్ డాక్టర్ తోటి మాట్లాడినండి, ఎక్స్పర్ట్ డాక్టర్ తోటి. ఆ ఇంజురీస్ గుర్తులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఎవరు కొట్టగలుగుతారు, ఒకవేళ అడల్ట్ కొడితే ఎట్లుంటది, ఒకవేళ మైనర్ కొడితే ఎట్లుంటది, బలమైన వ్యక్తి కొడితే ఎట్లుంటది, మొండి కత్తితో కొడితే ఎట్లుంటాయి, ఈ రకరకాల డిస్కషన్స్ మధ్య ఇతను కూడా మేము పొటెన్షియల్ అనుకున్నామండి. ఇతను కూడా చేసే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది, ఎందుకంటే గోడ దుంకే అవకాశం ఇతనికి చాలా ఈజీ ఉంది. అయితే డే 1 రోజు కూడా మనకు తెలుసు ఆ పిల్లగాడు ఆ చుట్టుపక్కల తిరుగుతున్న విషయం మనకు తెలుసు. మనకు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉన్నాయి. కాకపోతే అబ్బాయి 14 years కదా అని చెప్పి మనము దాన్ని మనం అంటే ఫస్ట్ మనం అందరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నామండి. అంటే అక్యూజ్ అందరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ కి ఫైనల్ గా ఈ అబ్బాయి దగ్గరికి వచ్చినప్పుడు ఇంట్లో సర్చ్ చేసినామండి. ఫస్ట్ మనం సర్చ్ చేసినప్పుడు అతని ఒక స్క్రిప్ట్ దొరికిందండి. ఏమని రాసుకున్నాడంటే తను దొంగతనం ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని రాసుకున్నప్పుడు ఆ విషయం గురించి ఈ అబ్బాయిని స్ట్రెస్ చేయడం జరిగింది. ఏంది ఈ విధంగా ఎందుకు రాసినాం అని చెప్పి. ఆ రోజు నేను కూడా పర్సనల్ గా పోయిందండి. అప్పటికే 6 days అయింది, 6 days అవుతుంది. ఒకసారి క్రైమ్ సీన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, మళ్ళీ ఒకసారి పోదామని చెప్పి మా ఇన్స్పెక్టర్స్ 3 ఇన్స్పెక్టర్స్ ఉండే. నా ఎంబడి కనకయ్య అని ఇన్స్పెక్టర్, వెంకటేశం అని ఇన్స్పెక్టర్, సతీష్ అని ఇన్స్పెక్టర్, ఈ ముగ్గురం కలిసి మిగతా స్టాఫ్ తోటి కలిసి అక్కడ పోవడం జరిగిందండి. అక్కడ పోయిన తర్వాత మనం క్రైమ్ సీన్ మళ్ళీ ఒకసారి చూసి ఇలా పొటెన్షియల్ ఎవరు ఉంటారు ఇంకా తని మళ్ళీ ఆలోచన చేసి అబ్బాయిని పిలిపించి ఇల్లంతా సర్చ్ చేసినామండి. సర్చ్ చేసినప్పుడు మనకు ఒక డాక్యుమెంట్ దొరికిందండి పిల్లగాంది. ఆ స్క్రిప్ట్ లో ఈ విధంగా దొంగతనం ఏ విధంగా చేయాలి, ఏం కథ అనేది రాసుకున్న తర్వాత నేను అడిగినండి పిల్లగాన్ని, ఏంది ఇట్లా ఎందుకు రాసినావు అని అడిగిన. ఏం చేద్దామని రాసినావు, ఎక్కడ దొంగతనం చేద్దామని రాసినావు అని అడిగిన. అడిగితే అబ్బాయి మనకు పొంతలేని సమాధానాలు చెప్పడు. ఒక నెల క్రితం రాసినాను ఫస్ట్ చెప్పడం, 2 months బ్యాక్ రాసినాను చెప్పడం. అయితే ఎందుకు రాసినావు అని అంటే
మా ఫ్రెండ్ భయపడిద్దామని రాసుకున్నా సార్ అని చెప్పడం నాకు కొంత అనుమానాస్పదం అనిపించిందండి. ఏంది ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఏందని చెప్పి కొంచెం గట్టిగానే మాట్లాడినామండి అబ్బాయితో. ఏంది చెప్పు అసలు నువ్వు అసలు ఎక్కడ చూసినా కూడా నువ్వే కనబడుతుంది ఏంది అని చెప్పటాలకు ఆ పిల్లగాడు తను ఇక తెలిసిపోయినట్టు అనిపించిందండి అబ్బాయికి. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను దొరకబట్టిన అనుమానం వచ్చినట్టుంది. ఆ అబ్బాయి కూడా కూర్చొని ఏ విధంగా చేసిండా దొంగతనం అని అడిగితే ఆ రోజు మర్డర్ ఎట్లా చేసిన అన్న విషయాన్ని పూజకు ఇచ్చినట్టు స్టార్ట్ చేసినండి. ఆ రోజు ఉదయం మార్నింగ్ గట్ట అబ్బాయి 9 గంటలకు పేరెంట్స్ పోయి చూసిండు. చూసిన తర్వాత ఆ అబ్బాయి ఈ గోడ దుంగితే జస్ట్ యాక్చువల్ ఎందుకు పోయిన వాళ్ళ ఇంటికేనంటే నాకు బ్యాట్ అంటే చాలా ఇష్టం సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు ఈ సద్గున్ అనే అబ్బాయి ఈ సహస్ర వాళ్ళ బ్రదర్ ఒక చిన్న పిల్లగాడు ఉంటాడండి. ఆ పిల్లగాడు 6 years ఏజ్. ఈ 6 పిల్లగాడి దగ్గర ఒక MRF సంబంధించిన ఒక బ్యాట్ ఉందండి. ఈ బ్యాట్ ని ఏ విధంగా దొంగతనం చేద్దామనే ఉద్దేశంతో ఇంట్లో పేరెంట్స్ పోయి చూసిండు. అయితే ఈయన ఏమనుకున్నాడంటే పేరెంట్స్ పోవడంగానే ఇమీడియట్ గా అమ్మాయి కూడా సహస్ర కూడా ఆడుకొని కిందికి వెళ్ళిపోతుంది. ఓనర్స్ వాళ్ళ ఇంటి కిందికి వెళ్ళిపోతుంది. సో ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి నేను పోయి ఆ బ్యాట్ దొంగతనం చేసుకొని వస్తా అని చెప్పి ఆలోచనలో తను పోయినని చెప్పిండండి. అయితే పోయేటల్లక అమ్మాయి ఆల్రెడీ మంచం మీద పడుకున్నదట, టీవీ చూస్తుందట. అయితే ఈయన పోయి ఆ కిచెన్ లో పోయి ఆ బ్యాట్ తీసుకుందాం అనే ప్రయత్నంలో చూసేటలకు అలికిడికి అమ్మాయి టర్న్ అయి చూసి దొంగ అని అరవడం. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఇతను పారిపోతున్న టైంలో ఆ అమ్మాయి ఇతని టీ షర్ట్ పట్టుకొని ఇంకొంచెం గుంజడం జరిగిందండి. జరిగేటాలకు ఆ అమ్మాయిని ఇట్లా తోసేటాలకు ఆ మంచం మీద పడ్డదండి. పడ్డ తర్వాత ఆ అమ్మాయి నేను మా డాడీకి చెప్తాను దొంగతనానికి వచ్చినా మా డాడీకి చెప్తాను అని చెప్పంగానే ఈ ప్లాన్ కి మళ్ళీ ఏమనిపించిందో తెలియదు. ఎంబడి తెచ్చుకున్న కత్తి తీసుకొని ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా పొడవడం జరిగిందండి. అయితే అందులో మేజర్ బ్లో ఇక్కడ మనకు మెడ దగ్గర దాకింది, చాలా మేజర్ బ్లో ఉన్నట్టుందండి ఇది. అయితే దాంతో హ్యామరేజ్ తోటి అమ్మాయి చనిపోయింది. ఇతను ఇమీడియట్ గా అక్కడి నుంచి భయం వేసి ఆ చాకు అక్కడనే కడుక్కొని ఇమీడియట్ తీసుకొని అతని చాకును వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కింద కవర్ ఉంటుందండి, ఆ కవర్ కింద దాచిపెట్టడం జరిగిందండి. మనం అడగగానే ఆ కత్తి కూడా తీసి చూపెట్టినండి. ఇదే కత్తితో నేను చెప్పిన అని చెప్పి అతను ఇమీడియట్ గా అతని బట్టలు కూడా సీజ్ చేయడం జరిగిందండి అక్కడనే. అతను వేసుకున్న టీ షర్ట్ కూడా. అయితే ఇతను ఇమీడియట్ ఇంటికి వచ్చి ఆ టీ షర్ట్ ను కూడా వాషింగ్ మిషన్ లో వేసి టీ షర్ట్ ప్యాంట్ వాషింగ్ మిషన్ లో వేసి కడగడం జరిగింది. ఆ తర్వాత స్నానం చేసి ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత వీళ్ళ మదర్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళ మదర్ కూడా తన డౌట్ ఎక్స్ప్రెస్ చేసిందండి. ఎన్నడూ స్నానం చేయదు వీడి, పొద్దున్నే లేచి 10:30కి స్నానం చేయడమైంది, 10 గంటలకే స్నానం చేయడమైంది అని చెప్పి వాళ్ళ మదర్ కూడా కొంత డౌట్ వచ్చినట్టు ఆమె కూడా చెప్పిందండి మేము మాట్లాడినప్పుడు. నాకు అప్పుడే అనుమానం అనిపించింది సార్. కాకపోతే నేను అడిగినా కూడా సార్ ఆ విషయాన్ని కొంపదీసి నువ్వు ఏమైనా చేసినావని కూడా అడిగినా. నేను అడిగితే దానికి వాళ్ళ మదర్ కు లేదమ్మా నేను అట్లా చేయలేదు ఒట్టు అని చెప్పిండు. కానీ నాకు ఎందుకో భయంగా ఉన్నాడు సార్, వీడు కూడా చాలా భయంగా ఉన్నాడు సార్ అదంతా అని చెప్పిండు. సో ఆ విధంగా అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత కత్తి టీ షర్ట్స్ అవన్నీ కూడా రికవరీ చేసి ఆ అబ్బాయిని కూడా జూనియర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ఆ అబ్బాయి వాస్తవానికి CCL అంటారు దాన్ని, కాన్ఫ్లిక్ట్ విత్ లా అండి, చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని అంటారండి. అబ్బాయిని 15 years బిలో ఉన్న అబ్బాయిని కాబట్టి తను జూనియర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. ప్రస్తుతానికి జూనియర్ హోమ్ లో ఉన్నాడండి అబ్బాయి. సార్ ఆ అబ్బాయి చోరీ కోసం మాత్రమే ఆ ఇంటికి వెళ్ళాడే తప్ప మర్డర్ చేయాలనే ఉద్దేశం లేదా అతనికి? లేదు అంటే ఈ అబ్బాయి కూడా హ్యాబిచువల్ స్కూల్ కు పోడండి, హ్యాబిచువల్ ఆబ్సెంటీ. అబ్బాయి రెగ్యులర్ స్కూల్ కు పోడు. ఇతను కూడా అంటే వీళ్ళు చెప్పిన కదండి వీళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్, ఈ అబ్బాయి మీద కంట్రోల్ లేకపోవడము, ఫాదర్ కూడా కొంచెం ఆల్కహాలిక్ ఉండడం, ఆయన ఇంట్లోకి పెద్ద ఈ అబ్బాయి మీద కంట్రోల్ లేదు ఫాదర్ కూడా. దాంతో ఈ అబ్బాయి మదర్ ఏమో మార్నింగ్ వెళ్ళిపోతుంది. సో ఈ అబ్బాయి స్కూల్ పోకున్నా అని కూడా అడిగేటోళ్ళు ఎవరు లేరు ఈ అబ్బాయిని. సో ఇతను రెగ్యులర్ ఆబ్సెంట్ అండి వాళ్ళు చెప్పే ప్రకారం. అయితే ఆ స్కూల్ కూడా ఎక్కువ పోడట అబ్బాయి. ఎందుకంటే ఆ అబ్బాయి ఏమన్నాయంటే ఫస్ట్ ఫేజ్ లో అతను మేము ఈ కత్తి ఎందుకు తీసుకుపోయినా అన్నప్పుడు నేను అక్కడ పోయినప్పుడు ఎవరైనా కనబడితే బెదిరిద్దామనే ఉద్దేశంతో కత్తి తీసుకుపోయినా సార్. ఇంకో విధంగా లాక్ ఉంటే ఆ కత్తి తోటి లాక్ ను బ్రేక్ చేద్దామన్న ఉద్దేశం కూడా నాకున్నది సార్ అని చెప్పి అతను చెప్పడం జరిగిందండి. సో ఇతను రెగ్యులర్ స్కూల్ కు ఏం పోడండి, హ్యాబిచువల్లీ ఆబ్సెంట్. సహస్ర ఉండే బిల్డింగ్ లో నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీరు ఈ అబ్బాయిని టార్గెట్ చేశారు, ఆ ప్రకారమే ఇన్వెస్టిగేషన్ జరిగింది అనేది కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? లేదండి యాక్చువల్ మేము ఏం చెప్పినా కానీ ఇంతకుముందు మీకు మేము దాదాపు ఒక 10-12 మందిని సస్పెక్ట్ కింద తీసుకున్నామండి. మొదటి నుంచి అలా ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్నామండి. ఒక్కొక్కరు అవ్వచ్చు కావు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ చుట్టుపక్కల. ఎందుకంటే అక్కడ కెమెరాలను బట్టి చూస్తానండి ఆ ఇంట్లోకి వచ్చింది కేవలం పేరెంట్స్ 9 o'clock పోయిందండి. ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఆ బిల్డింగ్ ఎంట్రీ ఇవ్వాలంటే పైకి పోవాలంటే ఆ కెమెరాస్ కవర్ చేసుకుంటూ పైకి పోవాలి. సో ఆ 2 కెమెరాలకి కూడా ఎక్కడ కూడా ఎవరికి పోయినట్టు కనబడతలేదండి ఆ ఇంట్లోకి. పైనుంచి వెళ్ళి ఒకవేళ ఎవరైనా వస్తే పైన డాబా మీదకి వెళ్ళి జంప్ అయి రావాలి. అంటే ఆ పక్కకున్న బిల్డింగ్ 3rd floor లకి వెళ్ళి జంప్ అయ్యి ఈ టెర్రస్ మీదకి రావాలండి, ఈ పెంట్ హౌస్ రావాలంటే. సో అవకాశం ఆ ఇంట్లో కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఇంట్లో ఉన్న ఒక దాదాపుగా 8 మంది టెనెంట్స్ ఉంటారండి. వాళ్ళ ప్లస్ ఈ ఏదైతే సీన్ జరిగిందో ఇక్కడ
అమ్మాయి చనిపోయిన ఇల్లు ఉంది చూడండి, ఆ ఇంట్లో ఉన్న దాదాపుగా ఒక ఆరు ఫ్యామిలీస్ కూడా అందరినీ సస్పెక్ట్ కింద తీసుకొని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్నామండి. అంటే ఒక్కొక్కరితో మాట్లాడడం, వాళ్ళతోటి వాళ్ళ మూమెంట్స్ తెలుసుకోవడం, వాళ్ళు ఏం చేశారు ఏం కథ అన్న విషయాన్ని తెలుసుకుంటూ పోవడం వల్ల ఎలిమినేట్ చేసుకుంటూ లాస్ట్ కి ఈ అబ్బాయి దగ్గరకు వచ్చినామండి. అంటే ఈ అబ్బాయి పొటెన్షియల్ ఫస్ట్ నుంచి ఉండండి మనకి, ఈ అబ్బాయి చేయొచ్చు అనే అవకాశం ఉన్నది. నేను చెప్పిన కానీ ఇంతకుముందు మేము పోస్ట్ మార్టం చేసిన ఫోరెన్సిక్ డాక్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగిందండి. ఈ గుర్తులు కూడా ఏవైతే ఉంటే మన చాక్ కత్తో పొడిచిన గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా బలంగా లేవండి. అవన్నీ కూడా సూపర్ అంటే తక్కువ బలంతో కొట్టిన గుర్తులు లెక్క ఉన్నాయండి. ఆ విధంగా డాక్టర్ తో కూడా మాట్లాడడం జరిగిందండి. ఒకవేళ మైనర్ అబ్బాయి 14 years అబ్బాయి ఈ విధంగా మేము సస్పెక్ట్ చేయొచ్చా అంటే అతను కూడా చెప్పిండండి 100% చేయొచ్చు, ఎందుకంటే గాయాలు కూడా లోతు లేవు అని చెప్పి. సో ఆ విధంగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా ఈ అబ్బాయి దగ్గరకు వచ్చినాక ఈ అబ్బాయి కన్ఫెస్ చేయడం జరిగిందండి. దాంతో స్కూల్లో కూడా చాలా మంది అంటే ఇక్కడికి రాకముందు ఈ ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఒక 3 years అవుతుందటండి. అంతకుముందు ఆ అబ్బాయి వాళ్ళు ఆ పక్కకు వేరే కూకట్పల్లి లిమిట్స్ లో ఈ సనత్ నగర్ లిమిట్స్ లో ఉండేవారటండి. అప్పుడు వారికి సొంత ఇల్లేనట. అక్కడ కాకపోతే అక్కడ స్కూల్లో చదివేటప్పుడు ఇతను చాలా లీన్ గా ఉండేనట. ఆ లీన్ గా ఉండడం వల్ల అక్కడ పిల్లలు కూడా చాలా మంది కూడా ఇతన్ని హ్యూమిలేట్ చేయడము, అతన్ని కామెంట్ చేయడము, దాంతో ఇతను చాలా హ్యూమిలేట్ ఫీల్ అవుతుండే, ఇన్సల్ట్ ఫీల్ అవుతుండే. దాంతో ఇతను ఒక రకమైన సైకాలజీ డెవలప్ చేసుకున్నాడు. నేను చెప్పిన కానీ ఇంతకుముందు ఆ ఫాదర్ తోటి అటాచ్మెంట్ తక్కువ ఉన్నట్టుంది అబ్బాయికి. మదర్ కూడా ఫుల్ టైం జాబ్ చేయడము, ఆ మదర్ తోటి కూడా కొంత ఎక్కువ అతనికి ఇంటిమసీ లేకపోవడం, దాంతో తను తనకు తాను ఒక రకమైన ట్రాన్స్ లో అతను తనకు తాను సూపర్ హ్యూమన్ బీయింగ్ గా ఊహించుకోవడము. ఇది ఈ మధ్య కాలంలో అతనికి థ్రిల్లర్ సినిమాలు, థ్రిల్లర్ మూవీస్, సిఐడీలు ఇవన్నీ చూడడం, అందులో హీరోయిజం అంతా చూసి ఆ విధంగా తను అట్లాంటి లైఫ్ లో తను బతుకుతుందేమో అనిపించింది అబ్బాయికి. కొంచెం అంటే మానసికంగా పిల్లగాడంతా పర్ఫెక్ట్ లేననిపించిందండి నాకు. సహస్రని అంత దారుణంగా కత్తితో పొడిచి చంపి ఇంటికొచ్చి తను పెంచుకుంటున్న కుందేలుకి హెల్త్ బాలేదని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాడంట సార్. ఇది నిజమేనా? అసలు ఏంటి ఆ అబ్బాయికి అంత జాలి కరుణ లాంటివి ఉన్నాయా? అదే కదండి చెప్తున్నా. ఆ అబ్బాయికి ఈ విధమైన అంటే ఇమోషన్స్ అన్నిటి నాకేం అనిపించలేదండి అబ్బాయి దగ్గర. అతను అంటే నార్మల్ గా ఇప్పుడు మనం యూజువల్ గా మనం ఎప్పుడన్నా ఏదైనా పోలీసు వాళ్ళు వస్తే కొంత భయం అనేది కనబడుతుందండి మనుషులు ఒకటి. యూజువల్ గా ఇప్పుడు సడన్ గా పోలీసు ఎంట్రీ వచ్చి మనం ఏమైనా ఇంట్రాగేషన్ లేకపోతే ఏమన్నా అడుగుతుంటే ప్రశ్నలు అడుగుతుంటే కొత్త భయం ఏర్పడుతుంది. మనకు తెలియకుండానే మన ఇన్నర్ ఫీలింగ్ లో కొంత భయం ఏర్పడుతుంది. ఆ పిల్లని దగ్గర అటువంటిది ఏం చూడలేదండి. ఆ పిల్లానికి అసలు అట్లాంటి ఇమోషన్స్ కూడా ఉన్నట్టు నాకు ఏమనిపించలేదు. కాకపోతే ఈ కుందేలు విషయంలో మేబీ ఉండొచ్చు అండి. నేనైతే చూడలేదండి అతన్ని ఆ విషయంలో బాధపడ్డాడు అన్న విషయం అతను చెప్తేనే తెలిసింది. కానీ అతను ఆ విధంగా బాధపడుతున్నట్టు కూడా ఏమనిపించలేదండి. ఇష్యూ ఇంత జరిగిన తర్వాత కూడా అబ్బాయి అంటే అతనికి ఇమోషన్స్ లేవేమో అనిపించినాయి అబ్బాయికి. సార్, సహస్ర కేసు కంటే ముందు ఈ అబ్బాయికి క్రైమ్ హిస్టరీ ఏదైనా ఉందా? మనకైతే నోటీసులు ఏం రాలేదండి. అటువంటి క్రైమ్ హిస్టరీ ఈ అబ్బాయి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా వాళ్ళ అమ్మ ఆ విషయం కూడా అడిగినామండి. ఆ సెల్ ఫోన్ ఎక్కడిది అని అడిగినామండి. అయితే ఇతని దగ్గర ఏదో పాత బ్యాట్ ఒకటి ఉన్నదట అండి. ఈ బ్యాట్ అట ఈ సద్బిన్ ఉన్నాడు కదండి అమ్మాయి సహస్ర వాళ్ళ బ్రదర్, ఆ బ్రదర్ ఏదో ఎరగొట్టిన తర్వాత అతను డిమాండ్ చేసి ఒక 500 rupees ఇచ్చినట్టునండి ఆ అబ్బాయి. సరే ఆ అబ్బాయి కూడా మళ్ళీ ఎక్కడ అబ్బాయికి ఎవరైనా పేరెంట్స్ అడిగించిందా, ఎట్లకెళ్ళి తెచ్చిండు అని అడిగినామండి. అడిగితే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అడిగే నాకు ఇచ్చింది సార్, 500 పెట్టి నేను కేపీహెచ్బి లిమిట్స్ లో ఉన్న సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ షాప్ లోకి వెళ్ళి సెల్ ఫోన్ కొనుక్కున్నా సార్. అది కూడా ఎక్కువ రోజులు పని చేయలేదు సార్, అది ఊకే హ్యాంగ్ అవుతుండే సార్. సో అది కూడా దాని మొదట ఐడెంటిఫై చేయడం జరిగిందని చెప్పిందండి. ఇక్కడిది ఏం కొత్త అని చెప్పి ఆమె భయపెట్టి ఆ ఫోన్ గుంజుకున్నానని చెప్తున్నట్టు. సార్, సహస్ర తల్లిదండ్రుల కడుపు కోత అయితే ఎవరూ తీర్చలేనిది. అయితే ఈ కేసును మీరు ఇంతగా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నా ఎక్కడ కూడా ఆ పాప తల్లిదండ్రులు ఇతని మీద కూడా అసలు డౌట్ అనేదే రాలేదు సార్. ఎందుకంటే ఎప్పుడు అతని వైఖరి కూడా అలా లేకుండే కాబట్టి వాళ్ళు కూడా మీకు ఇతని అనుమానితుల లిస్ట్ లో కూడా ఈ అబ్బాయి పేరు చెప్పినట్టు లేరు. లేదండి, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చాలాసేపు మాట్లాడినండి వాళ్ళ పేరెంట్స్ తో కూడా. వారు కూడా ఎప్పుడు కూడా మాకు ఎవరి మీద శత్రుత్వం లేదు, మాకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పిండ్రు. వాళ్ళు మొదటి నుంచి కూడా ఎవరి మీద అనుమానం వ్యక్తపరచలేదండి వాళ్ళు. కాకపోతే ఏంటంటే మనకు అంటే ఒక క్రైమ్ జరిగిన తర్వాత మనం కూడా కొంతమందిని సస్పెక్ట్ చేస్తాం కదండి. ఆ విధంగా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. కానీ వారైతే మాకు ఎప్పుడు చెప్పలేదండి, ఎవరి మీద కూడా చెప్పలేదండి. ఈ అబ్బాయే కాదు ఎవరి మీద కూడా మాకు అనుమానం లేదు సార్, మాకు ఎవరి మీద శత్రుత్వం లేదని చెప్పానండి మొదటి నుంచి. సార్, 10 ఏళ్ల పాప, ఇటు చూస్తే 14 ఏళ్ల నిందితుడు, ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత జువైనల్ హోమ్ కి పంపించడం తర్వాత ఆ కేసు ఎలా ఉంటుంది సార్? అది కోర్టు పరిధిలో ఉంటుందండి, అది మనం చెప్పడానికి. అంటే జువైనల్ హోమ్ కి పంపించేసి అతన్ని అక్కడే ఉంచుతారు కదండి సార్ కోర్టు తీర్పు తర్వాత? ఎస్ అండి, అది కోర్టు తీర్పు వచ్చేంత వరకు అబ్బాయిని జువైనల్ హోమ్ లో ఉంచుకుంటారు.
ఇప్పుడు ఈ కేసు ఎంతో మందికి కనువిప్పు సార్. ఇటువైపు వర్కింగ్ పేరెంట్స్ కూడా భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇంకొక వైపు చూసినప్పుడు ఈ పిల్లాడి తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఊహించింది కాదు సార్. ఇప్పుడు పిల్లల పెంపకం, పేరెంటింగ్ అనేది కూడా ఛాలెంజింగ్ గా మారిపోయింది. ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులకు మీరు ఏదైనా మెసేజ్ ఇస్తారా? అది ఖచ్చితంగా అండి. సాధ్యమైనంత వరకు ఎవరైనా పెద్దవారిని ఇంట్లో ఉంచుకుంటా బాగుంటుందండి. ఒకవేళ వీలుగానే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు టైం టు టైం సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళతో మానిటర్ చేసుకోవడం, లేకపోతే ఇంటి పక్క వాళ్ళకో ఇంటి వెనుక వాళ్ళకో ఎవరికో వరకు చెప్పాలండి, వాళ్ళ మీద కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పి. ఎందుకంటే ఇక్కడ కూడా నేను చూసానండి, ఇక్కడ అంటే పాప యాక్చువల్ కిందికి పోయి వాళ్ళ ఓనర్స్ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటది. కాకపోతే కూడా వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా వీలైన పరిస్థితి వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇద్దరు కూడా ఎంప్లాయీసే. ఆ బ్రదర్, ఒక చిన్న బ్రదర్ ఉంటారు, అతను కూడా స్కూల్ పోవడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితి హైదరాబాద్ సిటీలో చాలా కామన్ అండి. నేను కూడా అబ్జర్వ్ చేసిన. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు పనిచేస్తే గానీ, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంటది. సో ఇటువంటి ఇష్యూస్ వల్ల కొంతవరకు వాళ్ళు జాగ్రత్తగా ఉండడమే మంచిదండి. అట్లీస్ట్ వాళ్ళ పక్క వాళ్ళకో వీళ్ళకి చెప్పి అమ్మాయిని అబ్జర్వ్ చేయడం, అబ్బాయిని అబ్జర్వ్ చేయమని చెప్పడం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేరు సార్. కానీ రోజుల వ్యవధిలోనే ఈ ఛాలెంజింగ్ కేసును ఎంతో శ్రమతో మీరు మీ టీం ట్రేస్ చేశారు. నిందితుడిని, హంతకుడిని కటకటాలు పాలు చేయడానికి కూడా మీరు చర్యలు తీసుకున్నారు సార్. ఇంకెప్పుడు కూడా ఇలాంటి కేసులు రాకూడదు, ఇలాంటి ఘటనలు జరగకూడదు అని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.